నేను 2014లో ఓటమి పాలయ్యా. దయచేసి కోడెల శివరాం గారు ఏమనుకోవద్దు. కోడెల శివరాం గారికి కోడెల శివరాం గారి భార్యకి మధ్యన వివాదం ఉంది, మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో గొడవ జరిగింది. కోడెల శివరాం గారి మామగారు నాతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడిస్తే నా పార్టీ వాళ్ళే మాట్లాడిస్తే, ఏమండి కోడెల శివరాం గారుకి వీళ్ళ భార్యకి తగాదా ఉంది, దీనిలో మీ సహాయం కావాలని మాట్లాడిచ్చారు నాతో. కనుక్కోండి వాళ్ళైనా సరే, నేను అబద్ధం చెప్తున్నాను లేదో వాళ్ళు అడగండి. కోడెల శివప్రసాద్ గారి కోడెల శివరాం గారి భార్యను కానీ కోడెల శివరాం గారి మామగారిని కానీ ఏం చెప్పానో తెలుసా ఆ రోజున? ఏమండి ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్, మీకు పిల్లలు ఉన్నారు, మీ అమ్మాయికి పిల్లలు ఉన్నారు, ఇవాళ కాబట్టి రేపు కలిసిపోతారు. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. మీరు రేపు కలిసిపోయి సంవత్సరాలు చేసుకుంటారు. దీనిలో రాజకీయ కక్షలు నాకు కోడెల శివప్రసాద్ గారికి ఉంటే దీనిలో నేను ఇంటర్ఫీర్ కాను సార్, ధర్మం కాదని చెప్పిన వ్యక్తిని నేను మనవి చేస్తున్నా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారు లేదా? ఇవాళ శివరాం గారు శివరాం గారి కూతురు శుభ్రంగా హాయిగా హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు కదా. రేపు కూడా ఏమైనా జరగవచ్చు. ఇవాళ నా అల్లుడు డైవర్స్కి వేయవచ్చు, ఆ డైవర్స్ ఏం కంప్లీట్ కాలేదు. తర్వాత వాళ్ళు సుఖంగా బతకడానికి ఇంకో మార్గం దొరకవచ్చు, ఇద్దరు మళ్ళీ కలవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నా అల్లుడిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని పొన్నూరు వచ్చి నా తమ్ముడి మీద నా మీద అల్లుడే ఓటు వేయద్దు అంటున్నాడని మాటలు మాట్లాడుతున్నావంటే ఏంటి? వాట్ ఈస్ దిస్? అంత అవసరమా రాజకీయాల్లో? నాకు అర్థం కాలేదు. ఏమంటే రాజకీయ విమర్శలు చేసావు పోలవరం గురించి, చెయ్యి, తప్పలేదు. కానీ ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసి నా దృష్టిని మరలించాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఎలక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భం. నా దృష్టిని మరలించి రాజకీయాల నుంచి ఫ్యామిలీ వైపు చేయాలనుకుంటున్నారు. అట్లా దృష్టి మరలేవాడిని కాదు. ఇవాళ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి ఆ విషయం పొన్నూరులో నేను పెట్టవలసి వచ్చింది. మళ్ళీ దీని గురించి నేను మాట్లాడను. ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్. దిస్ ఈజ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ విల్ డిసైడ్. టిల్ దెన్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. నా దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నా దృష్టిని మరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, నీచమైన రాజకీయాలు చేయకండి, ధైర్యంగా ఎదుర్కోండి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను తప్ప. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయానికి వెళ్తే ఎవరి కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అవన్నీ కూడా అసందర్భం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం, విఘ్నులైనటువంటి నా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం, ఆలోచించండి. ఈ నీచమైన రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఏది ధర్మం అనుకుంటే అది చేయండి. నేను ఈ విషయంలో, నా అల్లుడు కూతురు విషయంలో నా కూతుర్ని సపోర్ట్ చేసుకుంటున్నాను. నా కూతుర్నే కాదు, నా కూతురుకు ఉన్నటువంటి ఇద్దరి బిడ్డల్ని సపోర్ట్ చేసుకుని సమాజంలో తల ఎత్తుకొని బ్రతికే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. అది నా ధర్మం ఒక తండ్రిగా నేను భావిస్తున్నాను. వారిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ ఉంటే కోర్టు విల్ డిసైడ్ ఎవరి తప్పు ఎవరి రైటు. నేను నా కూతురుదే రైట్ అనుకుంటాను, కాదని ఆయన అనుకుంటాడు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దీన్ని బహిరంగంగా వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. కానీ కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరకాయ ప్రవేశం చేసి, నా అల్లుడు పరకాయ ప్రవేశం చేసి ఈ విధంగా చేశారు. కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. మళ్ళీ దీన్ని కంటిన్యూ కూడా చేస్తారు. బహుశా ఏబిఎన్ వాళ్ళు తీసుకొచ్చి మల్లుని కూడా కూర్చోబెట్టి మాట్లాడించవచ్చు, లేదా TV5 వాళ్ళు తీసుకొచ్చి మల్లుని కూడా కూర్చోబెట్టి టీవీలో మాట్లాడించవచ్చు. కానీ నా దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చెప్తున్నాను, నా దృష్టి మరలదు. రాజకీయాల్లో గెలుపు వైపు పయనిస్తున్నటువంటి నాకు దృష్టి మరలదు. ఈ ఇష్యూ మీద చివరిగా మాట్లాడతాను, మళ్ళా మాట్లాడనని కూడా ఇది చెప్తున్నాను. ఇది ప్రజలకు అర్థం కావాలని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అర్థం కావాలని ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు కూడా అర్థం కావాలనే విషయాలు చెప్తున్నాను. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.